ఈ స్విచెస్ కూడా చూడండి మీరు ఇది. యా అవును సార్. దీనిలో సేమ్ కైండ్ ఆఫ్ సీన్ ఇప్పుడు మీరు గుడ్ మార్నింగ్ అన్నారు కదండి, ఇందాక వాయిస్తో చెప్పారు. ఇప్పుడు సేమ్ యాక్షన్ జరుగుతుంది, ఒక జస్ట్ ట్యాప్ ఆఫ్ ఎ స్విచ్. ఓకే, అన్నీ ఓపెన్ అవుతుంది. ఇందాక అక్కడ నార్మల్ స్విచ్లో మనం గుడ్ ఆఫ్టర్నూన్ అన్నప్పుడు కర్టెన్లు క్లోజ్ అయినప్పుడు కర్టెన్స్ ఓపెన్ అయినది అండి. అవును. నేను దీనిలోనే మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ అన్నీ క్లోజ్ అయ్యి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఒక 10 స్విచ్లు కావాలి అంటే పాత రోజుల్లో 2 ట్యూబ్లైట్లు పెట్టేవాళ్ళం అండి. ఇప్పుడు మనం కొత్తగా ఇన్ని రకాల లైటింగ్ ఫిక్చర్స్ పెడుతున్నాం. వాటిని కంట్రోల్ చేయడానికి స్విచెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి టచ్ ప్యానల్కి వెళ్తే అంటే చూడటానికి అందంగా ఉంటాయి, ఎక్కువ స్విచెస్ పెట్టచ్చు. లేదంటే కనుక ఒక ఫంక్షనల్ స్విచ్ మళ్ళీ ఉంటుంది కాబట్టి ఎస్థెటిక్స్ కోసం సగము. దీనిలో మిగతా మీకు కావాల్సిన సీన్స్ క్రియేట్ కూడా దీనిలో చేసుకోవచ్చు అనమాట, టచ్ ఆఫ్ ద స్విచ్ దానికోసం. సో టచ్ ప్యానల్స్ మీరన్న స్మార్ట్ స్విచెస్ అన్నారు చూడండి, అలా పెట్టాలంటే ఇది కూడా స్విచ్ అండి. మీరు వెనకాల మీ కర్టన్ ఓపెన్ చేస్తున్నాను దీనిలో. ఏది స్విచ్ సార్? మీరేమి జెస్చర్ మోడ్. ఇప్పుడు అది స్విచ్చే, ఇది స్విచ్చే. దీనిలో కూడా మేము జెస్చర్ మోడ్ అంటాం. మనం ఎలా వేవ్ చేస్తే. సార్ అక్కడ ఏం కనిపించట్లేదు కదా, జస్ట్ ఫోటో ఫ్రేమ్ ఉంది. వెనకాల స్విచ్ ఉందండి, ఫోటో ఫ్రేమ్ పెట్టి చూడటానికి అందం దానికి యాడ్ చేసాం. ఇప్పుడు చూడండి మీకు వేవ్ చేశాను, మీ వెనకాల కర్టన్ ఓపెన్ అవుతున్నది. సో దీనిలో మనం కావాలంటే లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, వీటితోనే. సో దీని ఏంటంటే దీని కన్వీనియన్స్ డైనింగ్ టేబుల్ కింద లేకపోతే కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఉందనుకోండి, వెట్ హ్యాండ్స్ కూడా వెన్ యూ వర్కింగ్ జస్ట్ వేవ్ చేసి యూ కెన్ మేక్ దెమ్ యూజ్.